ఉంటుంది కదా మధు, ఇది గర్కా ముర్గి దాల్ బరాబర్ అనేది ఒక సామెత ఉంటుంది. అంటే పక్కింటి పుల్లకూరే బాగా నచ్చుతుందని కూడా అంటుంటారు. సో ఇప్పుడు హిందీ సినిమాలకి ఇలా పొగుడుతూ ట్వీట్లు పెడితేనో లేదంటే ఇంకేదో వేరే భాషల మలయాళం సినిమాలను మెచ్చుకుంటారు మన వాళ్ళు, హిందీ సినిమాలను మెచ్చుకుంటారు, ఇక ఇంగ్లీష్ మూవీస్ వస్తే వాటిని మెచ్చుకుంటారు. అలాంటి ఒక పరిస్థితులు అంటే బయట వాటిని మాత్రమే మెచ్చుకోవడం ఒక ప్యాషనా మన దగ్గర, లేకపోతే రామ్ చరణ్ అభిమానులు బాధపడమే ఇక్కడ తప్ప, అంటే వాళ్ళు అడుగుతున్నది తప్ప అని మనం చూడాలా? ఎలా చూడవచ్చు అంటారు ఇక్కడ అసలు? నిజంగానే సామెత కరెక్ట్ గానే సరిపోయే పరిస్థితి ఉంది. ఆ ఇంటి కోడి పప్పుతో సమానం అనేలాగా దాని ప్రస్తుతం అట్లాగే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీగా ఎప్పుడో మారిపోయింది. మనం చూసాం గతంలోనే అనేక మూవీస్ హిట్ కొట్టాయి, ప్రపంచంలోనే కొంచెం మార్క్ నిలబెట్టినటువంటి పరిస్థితి. క్రియేటివిటీలో కానీ మిగతా విషయాల్లో కానీ చిన్న చిన్న కథాంశాలు ఎంచుకుని ఒకప్పుడు తమిళనాడు, తర్వాత కేరళ, మలయాళం మూవీస్ పైన ఎక్కువగా ఫోకస్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత బాలీవుడ్ గురించి చెప్పుకునేటువంటి వాళ్ళు, క్రియేటివిటీ అవన్నీ తలదని తెలుగు ఇండస్ట్రీ హిట్ అయింది, రీచ్ అయింది. తెలుగు ఇండస్ట్రీని ఈరోజు బాలీవుడ్ కానీ ఇంకా కొన్ని ఫాలో అయ్యేటువంటి లైన్ లోకి వచ్చాయి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మూవీస్ ని ఈరోజు. మరి అట్లాంటి సందర్భంలో పెద్ద 350 కోట్లతో దాదాపు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ సినిమా ఇండస్ట్రీలో నిర్మాణమైనటువంటి సినిమా గురించి పాజిటివ్ వేలో కానీ నెగిటివ్ వేలో కానీ కనీసం రెస్పాండ్ కాకపోవడం అనేటువంటిది కూడా కుట్రకోణమే అనేటువంటి చర్చ అవుతుంది ప్రస్తుతం. దీనిపైన ప్రస్తుతం మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ తీసుకున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ టోటల్ కథాంశంలో రామ్ చరణ్ హైలైట్. ఇలా ఆయన చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది, ఆయననే లీడ్ రోల్ ఇందులో. కాబట్టి దాదాపు హయ్యర్ ప్రయారిటీ కూడా రామ్ చరణ్ కే ఉంది. ఓల్ అండ్ సోల్ మూవీ గురించి మాట్లాడితే నందు రామ్ చరణ్ గురించి మాత్రమే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది మూవీలో. మిగతా కొంతమంది నటులు కొంత మ్యూజిక్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా మేజర్ రోల్ దీంట్లో ఖచ్చితంగా పెద్ద మూవీ మాట్లాడితే రామ్ చరణ్ ని పొగడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రామ్ చరణ్ గురించి క్రిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో ఒకటి ప్లస్ మైనస్ తీసుకుంటే ఆయన గురించే మాట్లాడాలి. కాబట్టి ఎవరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడట్లేదా, ఆయన పేరు తీసుకోవడానికి ఇష్టపడట్లేదా, ఎందుకు కనీసం దాని మీద రివ్యూ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు సినిమాలో ఉన్నటువంటి ప్రముఖులు, సినిమా నటులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, ఇంకా చాలా మంది ఉన్నారు నటీ నటులు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇది కూడా ఒక కుట్రనైనా, ఒక అక్కసైనా రామ్ చరణ్ పైన ఒక స్టార్ గా ఒక స్టెప్ బై స్టెప్ కొంచెం మంచి మంచి క్యారెక్టర్స్ తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు కదా, అందులో బాగా ఆయనకు మంచి పేరు వస్తుంది అనేటువంటి కుట్ర ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. మిక్స్డ్ ఒపీనియన్ జరుగుతా ఉంది. గతంలో ఈయన రియాక్ట్ కాలేదు కాబట్టి ఎవరు రియాక్ట్ అవుతలేదని, లేదంటే ఆయనకు మంచి పేరు వస్తుంది దాన్ని తట్టుకోలేకపోతున్నా, రకరకాల రివ్యూస్ వస్తా ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం. యా రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించి రకరకాల చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. బట్ ఒక్క విషయాన్ని మనం గమనించాలి, ఇంత భారీ బడ్జెట్ సినిమా, 2 ఏళ్లకు పైగా కష్టపడి తీసిన సినిమా, రామ్ చరణ్ ఇంత ఎఫర్ట్ పెట్టారు, జాన్వీ కపూర్ని తీసుకొచ్చి పెట్టారు, రెహమాన్తో మ్యూజిక్ ఇచ్చారు, బుచ్చిబాబుకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది, అవునన్నా కాదన్నా. మొదటి సినిమా మంచి హిట్ అయిన తర్వాత రెండో ప్రాజెక్టు ఇంత భారీగా తీస్తున్నాడంటేనే ఇండస్ట్రీలో చాలామంది షాక్ అయితే చాలామంది కుళ్ళుకొని చచ్చారు. ఇది నిజం. బుచ్చిబాబు విషయంలో చాలామంది ఏడుస్తున్నారు ఇండస్ట్రీలో. అరే ఇన్నేళ్లుగా మేమున్నాం, మేము చేయలేంది ఎవరో ఒక వ్యక్తి వచ్చి చేసేస్తున్నాడు, నిన్నగాక మొన్న వచ్చిన ఒక పర్సన్ చేసేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్న వాళ్ళు లేకపోలేదు ఇండస్ట్రీలో. అండ్ సినిమా రిలీజ్ రోజు ప్రీమియర్ షోస్కి వెళ్ళినటువంటి కొంతమంది సో కాల్డ్ ఫ్యాన్స్ అని కొంతమంది నేను చెప్తున్నాను, ఎందుకంటే అంత అభిమానులు అయి ఉంటే సినిమా థియేటర్లో కొన్ని వీడియోలు బయటకు రిలీజ్ చేశారు వాళ్ళు. ఏమని, అసలు ఏముంది సినిమా, బుచ్చిబాబు ఏం తీశాడు, రామ్ చరణ్ ఏం చేశాడని చెప్పి మాట్లాడుతూ కొంతమంది సినిమాని తక్కువ చేసి మాట్లాడుతూ డిమోట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ ఇట్స్ వెరీ ఇంటెన్షనల్. అవునన్నా కాదన్నా ఇది నిజం. సినిమా ఇండస్ట్రీలోనే కొంతమంది ఈ సినిమా మీద, ఈ సినిమాకి బ్యాడ్ టాక్ తీసుకురావడం, అఫ్కోర్స్ ఇదేం ఫస్ట్ టైం కాదు, ఈ సినిమా విషయంలో మాత్రమే జరిగింది కాదు, చాలామంది విషయాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కుట్రలు ఉన్నాయి, కుట్రలు జరుగుతున్నాయి. అండ్ ఈ సినిమా మీద కూడా జరిగింది అని మనందరికీ తెలిసిందే. ప్రీమియర్ షోలకు పోయిన వాళ్ళు అంత దారుణమైన సినిమా కాదని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బుకింగ్స్ చూస్తుంటే, ఇప్పుడు సినిమా టికెట్స్ సేల్ అవుతున్న విధానం చూస్తున్నా సరే, ఇప్పుడు వస్తున్నటువంటి టాక్ చూస్తున్నా సరే, అంత ఈజీగా తీసి పారేసే సినిమా కాదు. కానీ ఈ సినిమా గురించి అంత దారుణమైనటువంటి రివ్యూస్ ఇచ్చారు కొంతమంది సో కాల్డ్ ఫ్యాన్స్. కొంతమంది వెళ్ళి, అంటే వాళ్ళు దే ఆర్ ఫేక్ ఫ్యాన్స్, వెళ్ళిన వాళ్ళు అలా చెప్పిన వాళ్ళు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు గతంలో మనం చూసాం, ఏమీ లేని సినిమాలకు, పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలే రీసెంట్గానే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ దోస్ పర్టికులర్ మూవీస్, బట్ ఏమీ లేని సినిమాల గురించే అభిమానులు, నిజంగా హార్డ్ కోర్ అభిమానులు ముందు ప్రీమియర్స్కి వెళ్ళేవాళ్ళు, ఆ సినిమా బాగా లేకపోయినా అబ్బో చించేశాడు మా ఓడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారే. అలాంటిది
రామ్ చరణ్ సినిమాకి వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఒక ప్రోపగండా నడిచింది ఈ సినిమా మీద. బట్ అల్టిమేట్గా సినిమా నిలబడగలుగుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ దీంట్లో ఏమన్నా తక్కువ క్వాలిటీస్ ఉన్నాయి ఆ సినిమాలో అంటే మేకింగ్ క్వాలిటీస్ అద్భుతంగా ఉన్నాయి, టేకింగ్ చాలా బాగుంది, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. రామ్ చరణ్ చాలా కష్టపడ్డారు, ఎఫర్ట్ పెట్టారు. అండ్ మోర్ ఆఫ్ ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. కొద్ది గొప్ప జాన్వీ కపూర్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి, అన్నెసరీ ఎక్స్పోజింగ్ అని, అంత క్యారెక్టర్కి ఆ టైంలో ఇంపార్టెన్స్ లేకపోయినా కొంత ఎక్కువ గ్లామర్ని చూపించారని కొన్ని ఉన్నాయి. దాని విషయంలో బుచ్చిబాబు రెస్పాండ్ అయ్యారు, అక్కడితో అయిపోయింది. బట్ సినిమా విషయంలో మంచి స్పోర్ట్స్ థీమ్తో తీశారు, మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంది ఇందులో, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, అన్నీ ఉన్నాయి కదా ఈ సినిమాలో. రెహమాన్తో మ్యూజిక్ చేయించుకున్నారు. అయినా సరే ఈ సినిమాని ఎందుకో కొంతమంది కావాలని చేశారు అనడానికి కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు షోస్ పడుతున్నటువంటి విధానం కానీ రన్ అవుతున్నటువంటి విధానం మనకు అర్థమవుతుంది కదా. సో డోంట్ యూ థింక్ ఇట్స్ ఇంటెన్షనల్? అండ్ మరి ఇండస్ట్రీ నుంచి ఎందుకు సపోర్ట్ కరువైంది అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. సరే, కొంతమంది దీని మీద కుట్రలు చేసే వాళ్ళు ఉంటే ఉండుండొచ్చేమో, కొంతమంది కావాలని చేసి ఉండొచ్చేమో. బట్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు అడుగుతుంది అదే క్వశ్చన్. మీరు అక్కడ చూడండి, ఆ ట్వీట్ చూడండి. దురంధర్ లాంటి సినిమాకి ఇచ్చినటువంటి రివ్యూలో మా సినిమాకి ఎందుకు రావడం లేదు, మా హీరో సినిమాకి ఏం తక్కువ ఈ సినిమాలో అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మన ఇంట్లోంచి వచ్చినటువంటి ఒక ప్రోడక్ట్ని మనమే ఎంకరేజ్ చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. సో హౌ కెన్ దే ఆన్సర్ దిస్? ఎవరైనా ఎలా సమాధానం చెప్తారు? కొంతమంది చెప్తున్నారు నచ్చకపోతే ఎలా పెడతారు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో దీనికి అభిమానులే సమాధానం చెప్తే బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. చాలామంది ఇక్కడ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది బాగుంది అంటున్నారు సినిమా, కొంతమంది అంత లేదంటున్నారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు, కొంతమంది రామ్ చరణ్ సూపర్ అంటున్నారు, కొంతమంది ఇలా రకరకాలుగా చేస్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? వాట్ యూ థింక్? మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? రామ్ చరణ్ సినిమా పెద్ద విషయంలో నిజంగానే ఒక బ్యాడ్ ప్రోపగండా చేశారా, నెగిటివ్ ప్రోపగండా జరిగిందని మీకు అనిపిస్తుందా? ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎందుకు కరువైంది? అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారా, లేకపోతే పక్కింటి పుల్లకూర రుచి అన్న సామెత ఇక్కడ వర్కౌట్ అవుతుందా? బాలీవుడ్ నుంచో మలయాళం నుంచో తమిళ నుంచో వచ్చినటువంటి సినిమాలకు వచ్చినటువంటి ఆ సపోర్ట్ మన ఇండస్ట్రీ నుంచి మన సినిమాలకు ఎందుకు రావడం లేదు? అంత గొప్ప హృదయం మన వాళ్ళకి లేదని కొంతమంది అనుకుంటున్నారు. లేకపోతే బుచ్చిబాబు విషయంలో చాలామంది జలస్గా ఫీల్ అవుతున్నారట. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దేర్, ఇండస్ట్రీలో ఇది ఉంది ఖచ్చితంగా. బుచ్చిబాబు విషయంలో జలస్గా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న వచ్చాడు, ఈలోపే రామ్ చరణ్తో సినిమా ఏంటి, జాన్వీ కపూర్ ఏంటి, రెహమాన్ ఏంటి, అసలు 200-300 కోట్ల బడ్జెట్ ఏంటి, ఈ మేక్ ఓవర్ ఏంటి, ఈ ప్రమోషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ సర్ప్రైజ్డ్ చాలామందికి. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.